ఫ్రెండ్స్, ధ్యానం వల్ల అన్ని అనారోగ్యాలు తగ్గిపోతే ఇంకా డాక్టర్లు ఎందుకు, మందులు ఎందుకు, ఈ చదువులు ఎందుకు? ఇవన్నీ దండగ కదా. ధ్యానం చేసుకుంటూనే కూర్చోవచ్చు కదా, డబ్బులు ఖర్చు ఎవరికి అవ్వవు కదా. మరి వీళ్ళందరూ పిచ్చోళ్ళై డాక్టర్ చేశారా అని ఇలాంటి సందేహాలు నన్ను ఎన్నో అడుగుతూ ఉంటారు అందరూ. మన ఇంట్లో వాళ్ళే, మన సొంత వాళ్ళే మనల్ని రకరకాల ప్రశ్నలు వేస్తారు. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మనం ఎప్పటి నుంచో వాడిన మందులకి కూడా పులి స్టాప్ పెట్టచ్చు. దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు చిన్నప్పుడు 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మైగ్రేన్ అటాక్ అయింది. అది మైగ్రేన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కళ్ళు తిరిగిపోతూ ఉండేవి, తల నొప్పి వచ్చేసేది, తలకు ఒక కట్టు కట్టేసుకుని పడుకునేదాన్ని. ఇంచుమించు 3 నెలలు నేను రకరకాలుగా ఆ మైగ్రేన్తో చాలా సఫర్ అయ్యాను. బయటికి తెల్లవారితే చాలు ఎండ సూర్యుడిని కూడా చూడలేని స్థితిలో ఉంటామన్నమాట. కళ్ళు తిరిగిపోతూ ఉంటే నుంచోలేం, కూర్చోలేం, నానా రకాల అవస్థలు, వామిటింగ్స్ అయిపోవటం, ఇలాంటివి మైగ్రేన్ అటాక్ అయిన అందరికీ తెలుసు. తల మీద ఆముదం ఆకులు వేసి కట్టండి అని, తలకి ఆముదం పెట్టండి అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఏవో ఒకటి చేస్తూనే ఉండేవాళ్ళం. కానీ ఎప్పటికీ ఒక సొల్యూషన్ దొరకలేదు. అలా అటాక్ అయినప్పుడల్లా నేను సఫర్ అవ్వడం ఏదో ఒకటి, కానీ ఎక్కువ మెడిసిన్స్ మాత్రం తీసుకోలేదు. కొన్నాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో ఇలాంటివే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాశారు, ఏవో ఉంటాయి కదా, అలా వాడాం. తగ్గటం మళ్ళీ నార్మల్ అన్నమాట. ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంకి ఎండకి నాకు తలనొప్పి వచ్చేసేది, దిష్టి తగిలింది, అది ఇది అని అంటారు కదా. ఏవో ఇలాంటి కారణాలు చెప్పుకుంటూ, కానీ ఎప్పుడూ శారడైన్లు కానీ అలాంటివి వేసుకోలేదు. కొన్నాళ్ళు ఇవి వేసుకున్నాను, అవి మానేసి మళ్ళీ హోమియోపతి వాడాను, అయినా తగ్గలేదు, వదిలేసాను అన్నమాట. సరే, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు అలాగే చెప్పారు. ఉయ్యూరులో రోటరీ క్లబ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి తలలో నీరు చేరింది, తలకి ఆపరేషన్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది అని చెప్పారు. ఇదంతా జరిగి 2000కి ముందే, 95, 96 అప్పట్లో అన్నమాట. అప్పటి నుంచి కొన్నాళ్ళు రావడం, తగ్గటం, మళ్ళీ నేనేమో తలకి ఒక కట్టు కట్టేసుకుని పడుకుని బాధపడేది, అన్నం తినలేక మానేసి ఎలాగోలా గడిపేదాన్ని. తగ్గిపోయిందిలే అనుకుని 25 అది ఇప్పుడు ధ్యానంలో తగ్గిపోయింది. ధ్యానం మొదలుపెట్టిన 3 నెలల్లోనే నాకు మొత్తం ఫుల్గా తగ్గిపోయింది. అంటే ధ్యానం 3 నెలలకి ఎలా తగ్గిందో చూడండి. మానకుండా ధ్యానం చేశాను, మైగ్రేన్ తగ్గించుకున్నాను. వెన్నునొప్పి వచ్చింది, వెన్నునొప్పి కూడా 2 నిమిషాలైనా సరే నుంచోలేకపోయేదాన్ని, బాగా వెన్నునొప్పిగా ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే హోమియోపతి మందు, అసలు నా బాడీ స్ట్రక్చర్లోనే నీకు నరాల ప్రాబ్లం లాగా ఉంది, వీక్గా ఉన్నాయి నరాలన్నీ, కాబట్టి కొన్నాళ్ళు మందులు వాడాలి, వాడితే తగ్గుతుంది అన్నారు. నేను కొన్నాళ్ళు కూడా ఏమీ వాడలేదు, వదిలేశాను. ఇంకా ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉంటే ఏంటి సొల్యూషన్, ఎప్పుడు చూసినా మందులు మందులు అని నాకు నచ్చేది కాదు. ఎందుకు ఈ మందులన్నీ ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉండాలి, ఈ మందులు అంటే మింగుడు పడట్లేదు, హోమియోపతి వేసుకున్న ఏదో ఒక పేషెంట్ ఎప్పుడు మందులు వేసుకుంటుంది అని అనుకుంటారా, నాకు ఒక భయము, ఫీలింగు, నచ్చేది కాదు. ఎప్పుడు మందులు వేసుకోవాలంటే గుర్తుండేది కాదు, దానికి వేసుకోలేదు.
ఆ వెళ్ళిన కొన్నాళ్ళు ఇస్తారు కదా, ఇంత డోసు వేయాలి అని, ఆ డోసు వరకే వేయడం, ఇంక తర్వాత మానేస్తాను అన్నమాట. వేసుకోను, నచ్చక. వెళ్ళినప్పుడల్లా మందులకు అయ్యే ఫీజులు, అది కూడా నచ్చదు. ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవి కూడా మనకి పెద్ద చిరాకు అనిపిస్తాయి. మరి ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనుకుంటాం కదా. ధ్యానం మొదలుపెట్టినప్పుడు నేను కూడా అలాగే అన్నాను. ధ్యానం చేస్తే ఎలాంటి డిసీజెస్ అయినా తగ్గుతాయా? ఎంతోమంది యోగులు, మహాత్ములు భోజనం చేయకుండా ధ్యానం చేశారు, తపస్సు అంటారు. మరి మనం కూడా అలాగే చేయాలా? వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరకదా ఎప్పటికీ అని అడిగేదాన్ని మా గురువుగారు చెన్నకేశవరావు గారిని, వాళ్ళ పిరమిడ్ దగ్గరికి నేను ధ్యానంకి వెళ్ళినప్పుడు. మరి అలా అలా మొదలుపెట్టిన ధ్యానం ఈరోజు నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా, ఏ డాక్టరు అంటే హోమియోపతి కానీ ఇంగ్లీషు మందులు కానీ ఏది వేసుకోకుండానే ఈరోజు నేను సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉన్నా. ఒక డాక్టర్ చెప్పారు, కొన్నాళ్ళ తర్వాత నాకు తలలో అంటే చిన్నప్పుడు నేను నడుస్తూ వెళ్తూ ఉంటే పైనుంచి ట్రాన్స్పోర్ట్ లారీ పక్క నుంచి వెళ్తున్నా, ఆ పైనుంచి లారీ పైనుంచి ఒక అట్టపెట్ట నా తలలో పడింది. మరి ట్రాన్స్పోర్ట్ లారీలో చూడండి పెద్ద వస్తువు ఉంటుంది కదా, మరి ఆ బాక్స్ పడినప్పుడు తలకి దెబ్బ తగిలి కంటిలాగా అయ్యి బొక్కి కట్టి అప్పటికైతే చాలా సఫర్ అయ్యాను. సరే ఇంటికి వచ్చేసాను, దానికి ఎప్పుడు మందు వాడలేదు, మర్చిపోయాను. కానీ నాకు ఈ మధ్య 2012 అప్పుడు ఒక కళ వచ్చింది. ఏంటి అంటే, నాకు తలలో ఒక కంతిలాగా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం డాక్టర్స్ అందరూ చెక్ చేస్తున్నారు నన్ను. ప్రాబ్లం ఎక్కడుంది, ఇది క్లియర్ అయిపోతే కరిగిపోతే బాగుంటుంది హెల్త్, లేదంటే ప్రాబ్లం అవుతుంది, ఏం జరుగుతుందో చెప్పలేము అనేది కళ సారాంశం. ఏంటిలా కళ వచ్చింది అనుకున్నా. తర్వాత 4 రోజులకి నేను ధ్యానం చేస్తుంటే నాకు ఒక వాయిస్ మెసేజ్ వినిపించింది. ఏమని, 2019 తర్వాత ఏ విషయం చెప్తాం అని. ఇదేంటి 2019 తర్వాత ఏ విషయం చెప్తామని మెసేజ్ ఎందుకు వచ్చింది అంటే, నాకేం జరగబోతుంది, ఏం జరిగినా నేను ఫేస్ చేస్తా, నాకు ఆయుష్ ఉంటే ఇంకా ముందుకి నా లైఫ్ లీడ్ అవుతుంది, లేదంటే ఈ లోపల నేనేం చేయాలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటా. నాకు చేతైనంత వరకు, నాకు తెలిసినంత వరకు ధ్యానం గురించి నేను చెప్తూనే ఉంటా. నాకు ధ్యానం తెలిసింది 2008లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఎన్నో రకాల ఇలాంటి అనారోగ్యాల్ని అన్నిటినీ తగ్గించుకుంటూ, కుటుంబ బాధ్యతల్ని చూసుకుంటూ, ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది ముందుగానే అర్థం చేసుకుంటూ, ఆ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా నా ప్లాన్ ఉంటుంది, నాకు అర్థమైపోతూ ఉంటుంది ప్రతి విషయం. మరి అలాంటివన్నీ ఎన్నో అర్థం చేసుకున్నాం కాబట్టి ధ్యానాన్ని తప్పకుండా అందరూ చేయాలి. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం క్లియర్ చేసుకోవచ్చు.